హాయ్ ఎవరోన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో రీజనింగ్ ట్రిక్స్లో భాగంగా వెర్బల్ సిరీస్ అనే టాపిక్ సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ని, అలాగే ఈ టాపిక్లో భాగంగా అడిగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిరీస్ క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, మనకి ఈ వెర్బల్ సిరీస్లో భాగంగా అడిగే క్వశ్చన్స్ 3 డిఫరెంట్ టైప్స్లో ఉంటాయన్నమాట. అవేంటంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ సిరీస్, అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకుని అడిగే సిరీస్. సెకండ్ వన్ రిపీటెడ్ సిరీస్, ఓకే, అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని రిపీటెడ్గా ఇస్తూ, అంటే ఏఏ డాష్ డాష్ బిబిబి ఇట్లా ఇస్తారు కదా, ఆ టైప్ అనమాట రిపీటెడ్ సిరీస్. ఇది వన్ ఆఫ్ ద కన్ఫ్యూజింగ్ టాపిక్ అనమాట. చాలామంది కన్ఫ్యూజ్లో తప్పులు చేసే అవకాశం ఉందన్నమాట. అట్లాగే నెక్స్ట్ థర్డ్ వన్ మిక్స్డ్ సిరీస్. ఈ మిక్స్డ్ సిరీస్లో ఏమి ఇస్తారంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని, సింబల్స్ని, నంబర్స్ని మిక్స్ చేసి ఇస్తూ ఉంటారనమాట. ఇలా 3 డిఫరెంట్ టైప్స్లో క్వశ్చన్స్ ఈ వెర్బల్ సిరీస్లో భాగంగా అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, ఈ వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ టాపిక్ నుంచి వచ్చే ఏ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. నెక్స్ట్ మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే మనకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటంటే ఆల్ఫాబెట్ కోడ్స్ అనమాట. అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కోడ్స్. అట్లా ఆల్రెడీ మనం వీటి గురించి కోడింగ్ డీకోడింగ్లోని అక్కడ మాట్లాడుకున్నాం కదా, సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్ అనే టాపిక్స్లో కూడా మాట్లాడుకున్నాం. ఈ కోడ్స్ అనేవి మనకి చాలా టాపిక్స్లో యూజ్ అవుతాయి. కాబట్టి మ్యాక్సిమం వాటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఆల్రెడీ నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, సింపుల్ ట్రిక్ సహాయంతో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ యొక్క కోడ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది. ఓకే, కాబట్టి ఆ కోడ్స్ని మెమరైజ్ చేయాలి ఫస్ట్. అంటే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 ఇట్లా అనమాట. జెడ్ అంటే 26. ఒక్కొక్కసారి మనకి రివర్స్ కోడ్లు కూడా అవసరం అవుతూ ఉంటాయి అన్నమాట. అట్లాగే మనకి రిపీటెడ్ సిరీస్కి సంబంధించిన కాన్సెప్ట్ని, ఆ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రయత్నిస్తాను. అలాగే మిక్స్డ్ సిరీస్, ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్స్ని బేస్ చేసుకుని అడగొచ్చు, ఆడ్ నెంబర్స్ని బేస్ చేసుకుని అడగొచ్చు, లేకపోతే ప్రైమ్ నెంబర్స్ని బేస్ చేసుకుని అడగొచ్చు, లేకపోతే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఓవెల్స్ని బేస్ చేసుకుని అడగొచ్చు, అలాగే కాన్సనెంట్స్ని బేస్ చేసుకుని అడగొచ్చు. అంటే వాటి మీద నాలెడ్జ్ ఉండాలి. ఎట్లీ మిక్స్డ్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఓవెల్స్, కాన్సనెంట్స్ అంటే ఏంటో తెలియాలి. అంటే అచ్చులు, హల్లులు అంటాం కదా. అలాగే ఈవెన్ నెంబర్సు, ఆడ్ నెంబర్సు, ప్రైమ్ నెంబర్సు ఇట్లాంటి కాన్సెప్ట్స్ తెలిస్తే అప్పుడు మనం మిక్స్డ్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, వీటన్నిటిని నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేస్తారనమాట. ఒకసారి మనం ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ని ఒకసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇవి ఫస్ట్ ఆల్ఫాబెట్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ని పికప్ చేశాను అనమాట. తర్వాత రిపీటెడ్ సిరీస్, తర్వాత మిక్స్డ్ సిరీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇట్లా ఆల్ఫాబెట్ సిరీస్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ సిరీస్లో ఉన్న ఆ లెటర్స్ యొక్క కోడ్స్ రాసేసేయండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఆ కోడ్స్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకి వీటి కోడ్స్ రాసినట్లయితే ఈ కోడ్ ఎంత 9, 5, నెక్స్ట్ 8, తర్వాత 13, 26, 12, నెక్స్ట్ 17, యు అంటే 21, 16. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. మళ్ళీ తర్వాత ఏమున్నాయి 25, 11 అండ్ 24 అనమాట. ఇవి కోడ్స్ అనమాట. ఇప్పుడు ఈ కోడ్స్ అంటే నెంబర్ సిరీస్లోకి మార్చేసాం. ఇప్పుడు ఈ నెంబర్స్ని బట్టి మనం దీనిలో ఉన్న లాజిక్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనం ఒకసారి అన్ని గ్రూప్లోని ఫస్ట్ నెంబర్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 13 ఉంది, నెక్స్ట్ 13 ఏమైంది 17 అయింది అనమాట. ఓకే, అంటే ఇక్కడ 9, 13 అయిందంటే 4 ఇంక్రీజ్ అయింది, 13, 17 అయిందంటే 4 ఇంక్రీజ్ అయింది. అంటే ఇప్పుడు మనకి క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన గ్రూప్ ఆఫ్ లెటర్స్లో ఫస్ట్ నెంబర్, దీనికి 17కి 4 యాడ్ చేసామనుకోండి ఏమొస్తుంది 21 వస్తుంది. అంటే ఫస్ట్ లెటర్ యొక్క కోడ్ 21 అనమాట.
21th లెటర్ ఏంటి మనకి యు. కాబట్టి యు లేని ఆప్షన్ ఏదైనా ఉంటుందని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇక్కడ సెకండ్ ఆప్షన్లో యు లేదు కాబట్టి స్టార్టింగ్లో దాన్ని ఎలిమినేట్ చేసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్స్ ఇక్కడ 5 ఉంది, ఎంత అయింది 26 అయింది. మళ్ళీ 26 21 అయ్యింది. ఓకే, ఇక్కడ 5లోంచి ఇది ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఇది డిక్రీజ్ అయింది. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ ఎంత డిక్రీజ్ అయిందో చూద్దాం. 26లోంచి 21 రావాలి అంటే ఎంత మైనస్ చేయాలి, 5 మైనస్ చేయాలి. ఓకే ఓకే, ఇక్కడ మనకి మరి 5లోంచి 5ను మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 0 వస్తుంది. అంటే 26లోకి వెళ్తాం అనమాట. కాబట్టి ఇక్కడ కూడా మనకి 5 డిక్రీజ్ అయిందని అర్థం అవుతుంది అనమాట. కాబట్టి ఈ సిరీస్లో మనం కనుక్కోవాల్సిన ఆ గ్రూప్ ఆఫ్ లెటర్స్లో సెకండ్ డిజిట్ ఆ లెటర్ రావాలంటే 21లోంచి 5 మైనస్ చేయాలి మనం. ఓకే, 21లోంచి 5 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 16 వస్తుంది. కాబట్టి నెక్స్ట్ లెటర్ ఏమవుతుందా, 16th లెటర్ అవుతుంది. 16th లెటర్ ఏంటి, పి. పి లేని ఆప్షన్ ఏదైనా ఉంటే ఎలిమినేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్లో పి లేదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇంకా లాస్ట్ది మనం డిసైడ్ చేయాలి. ఓకే, లాస్ట్ దాని గురించి చూద్దాం ఒకసారి. ఇక్కడ 8 ఉంది. 8 ఏమైంది మనకి 12 అయింది, అంటే +4. నెక్స్ట్ 12 ఏమైంది 16 అయింది, అంటే +4. 4 చెప్పున ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మనం 16కి 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 20 వస్తుంది. కాబట్టి 20th లెటర్ లెటర్ ఏంటి, టీ కదా. కాబట్టి 21 ఏమో మనకి యుపిటి. అంటే క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన ఆ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఏంటనమాట, యూపీటీ. అది ఎక్కడుంది మనకి, థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలి, కోడ్స్ రాసేద్దాం. ఇక్కడ 7, 24, 8 ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. నెక్స్ట్ 13, 18, 16. నెక్స్ట్ 16, 15, 20. నెక్స్ట్ 19, 12, 24. ఓకే, ఇప్పుడు వాటి మధ్య ఉన్న రిలేషన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనం చేయలేము, ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఈ గ్రూప్ని వదిలేద్దాం. ఎక్కడి నుంచి చూద్దాం. ఇక్కడ 13 ఏమైంది 16 అయింది, అంటే +3 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 16 ఏమైంది 19, అంటే +3 అయింది. అంటే 3 చొప్పున ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ 7కి మనకి 3 యాడ్ చేస్తే మనం కనుక్కోవాల్సిన గ్రూప్ ఆఫ్ లెటర్స్లో ఫస్ట్ లెటర్ యొక్క కోడ్ వస్తుంది. 7కి 3 యాడ్ చేస్తే ఎంత 10, అంటే 10th లెటర్ ఏంటి మనకి జే కదా. జే లేని ఆప్షన్ ఏమైనా ఉంటే ఎలిమినేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్లో జే లేదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లెటర్ గురించి ఆలోచిద్దాం. ఓకే, ఇక్కడ సెకండ్ లెటర్ ఇక్కడ మనకి 18 ఉంది. ఈ 18 ఏమైంది 15 అయింది, అంటే 3 తగ్గింది, అంటే -3. నెక్స్ట్ ఈ 15 ఏమైంది 12 అయింది, అంటే -3. అంటే సెకండ్ లెటర్ యొక్క కోడ్ 3 చెప్పున తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ మనం 24లోంచి 3 మైనస్ చేస్తే మనకి సెకండ్ లెటర్ యొక్క కోడ్ వస్తుంది. 24లోంచి 3 మైనస్ చేస్తే 21. 21st లెటర్ ఏంటి యు లేని ఆప్షన్ ఏదైనా ఉందా, థర్డ్ ఆప్షన్ ఉంది, ఎలిమినేట్ చేసేసేయచ్చు. అంటే సెకండ్ 4thలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ లెటర్ గురించి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 16 ఉంది. 16 ఎంత అయింది 20 అయింది, అంటే 4 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 20 ఏమైంది 24 అయింది, అంటే ఇక్కడ కూడా మనకి 4 ఇంక్రీజ్ అయింది. అంటే 4th లెటర్ యొక్క కోడ్స్ 4 చెప్పున ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనం 8కి 4 యాడ్ చేస్తే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన గ్రూప్ ఆఫ్ లెటర్స్లో థర్డ్ లెటర్ యొక్క కోడ్ వస్తుంది. అది ఎంత మనకి 4 యాడ్ చేస్తే 8 + 4 యాడ్ చేస్తే 12 కదా. మనకి 12th లెటర్ ఏంటి ఎల్, అంటే ఇక్కడ 10th లెటర్ ఏమో JUL. ఇది మన క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన గ్రూప్ ఆఫ్ లెటర్స్ అనమాట, JUL. ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ కోడ్స్ రాద్దాం. 4, 6. నెక్స్ట్ 7, 1, 10, 22. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. నెక్స్ట్ 16, 12. ఓకే, ఇప్పుడు ఎలా మారుతున్నాయో చూద్దాం ఒకసారి. 4, 7 అయింది,
మళ్ళీ 7 10 అయింది. అంటే మనకి ఇక్కడ 3 ఇంక్రీజ్ అయింది, 3 ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఫస్ట్ లెటర్కి 3 యాడ్ చేసి 10కి 3 యాడ్ చేస్తే 13, అంటే ఫస్ట్ లెటర్ 13th లెటర్ అంటే ఎం లేని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు, 3rd 4th ఆప్షన్స్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ గురించి ఆలోచిద్దాం. ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది. 6 ఎంత అయింది? 1 అయింది, అంటే 5 మైనస్ అయ్యింది అనుకుందాం. మరి 1లోంచి 5 మైనస్ చేస్తే 22 వచ్చే అవకాశం లేదు. అప్పుడు ఏం చేయాలి మనం? అట్ 1కి 26ని యాడ్ చేయాలి. అంటే 1కి 26 యాడ్ చేస్తే 27. ఆ 27లోంచి ఇప్పుడు 5 మైనస్ చేస్తే మనకి 22 వస్తుంది కదా, అంటే ఇది కూడా 5 మైనస్ చేసినట్లే. ఇప్పుడు 22లోంచి 5 మైనస్ చేస్తే మనకి కావాల్సిన ఈ ఆప్షన్లో మనకి సెకండ్ లెటర్ యొక్క కోడ్ వచ్చేస్తుంది. 22లోంచి 5 మైనస్ చేస్తే ఎంత? 17. ఇక్కడ 13th లెటర్ ఏమో ఎమ్, 17th లెటర్ ఏంటి? క్యూ. అంటే క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన ఆ పెయిర్ ఆఫ్ లెటర్స్ ఏంటంటే ఎంక్యూ. అది ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ కోడ్స్ రాద్దాం. 7 4 4 12 24 8 క్వశ్చన్ మార్క్ 22 12 16 1 6 20. ఒకసారి ఎట్లా ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎట్లా డిక్రీజ్ అవుతున్నాయి అనేది చూద్దాం. ఇక్కడ 7 12 అయింది, అంటే +5. ఇది మనం చెప్పలేం. ఈ రెండింటిని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 22 1 అయింది. అప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ 5 యాడ్ చేద్దాం. 22కి 5 యాడ్ చేస్తే 27 లెటర్స్ లేవు కాబట్టి 26 మైనస్ చేస్తే 1 వస్తుంది, అంటే సరిపోయింది. అంటే ఇక్కడ కూడా మనకి 5 యాడ్ చేశారు అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ లెటర్ గురించి ఆలోచిద్దాం. ఇక్కడ సెకండ్ లెటర్ యొక్క కోడ్ 4 ఉంది. ఇక్కడ ఏమైంది? 24 అయింది. ఇక్కడేమో 12 6 అయింది, అంటే ఇక్కడ ఎంత 6 మైనస్ చేశారు. మరి 4లోంచి 6 మైనస్ చేయలేం కదా, అప్పుడు ఏం చేయాలి? ఈ 4కి 26 యాడ్ చేసి అప్పుడు మైనస్ చేయాలి. 4కి 26 యాడ్ చేస్తే 30. 30లోంచి 6 మైనస్ చేస్తే 24, సరిపోయింది కదా, అంటే ఇక్కడ -6 అనమాట. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఫస్ట్ లెటర్ ఏమో 5 చెప్పున ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు 12కి మనం 5 యాడ్ చేసామనుకోండి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన గ్రూప్ ఆఫ్ లెటర్స్లో ఫస్ట్ లెటర్ యొక్క కోడ్ వస్తుంది, అంటే 17 అనమాట. 17th లెటర్ ఏంటి? క్యూ లేని ఆప్షన్స్ అన్నిటిలోని క్యూ ఉంది. నెక్స్ట్ తర్వాత సెకండ్ దాని గురించి మాట్లాడితే మనకి 6 మైనస్ చేయాలి. 6 మైనస్ 24లో 6 మైనస్ చేస్తే -6 చేస్తే మనకి ఎంత వస్తుంది? 18 వస్తుంది, అంటే 18th లెటర్. మనకి 18th లెటర్ ఏంటి? ఆర్ లేని మనకి ఫస్ట్ ఆప్షన్లో ఆర్ లేదు, దాన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇప్పుడు మనం థర్డ్ దాని గురించి ఆలోచిద్దాం. మనకి థర్డ్లో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఎంత అయింది? 8 అయింది, అంటే 4 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 16 ఉంది, ఎంత అయింది? 20 అయింది, అంటే ఇక్కడ కూడా మనకి 4 ఇంక్రీజ్ అయింది. అంటే ఇప్పుడు 8కి 4 యాడ్ చేస్తే మనకి ఫైండ్ అవుట్ చేయాల్సిన గ్రూప్ ఆఫ్ లెటర్స్లో థర్డ్ లెటర్ వచ్చేస్తుంది. 8కి 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 12 వస్తుంది కదా. 12th లెటర్ ఏంటి? ఎల్. అంటే క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఏంటనమాట? QRL. ఎక్కడుంది అది? సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనం కోడ్స్ రాద్దాం. 8 24 8 10 20 11 క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ 14 15 17 16 14 20. ఓకే, ఇప్పుడు ఎలా మారుతున్నాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ 8 10 అయింది, అంటే +2. మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక్కడ 14 16 అయింది, అంటే +2. అంటే ఇప్పుడు మనం క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన ఫస్ట్ లెటర్ ఈ 10కి 2 యాడ్ చేస్తే వస్తుంది. 10కి 2 యాడ్ చేస్తే ఎంత? 12, అంటే 12th లెటర్ ఏంటి మనకి? ఎల్. కాబట్టి ఎల్తో లేని ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటే అన్నిట్లోని ఎల్ ఉంది, కాబట్టి దేన్ని ఎలిమినేట్ చేయలేం. ఇప్పుడు సెకండ్ లెటర్ గురించి ఆలోచిద్దాం. ఇక్కడ మనకి సెకండ్ లెటర్లో 24 ఉంది, ఇక్కడ 20 ఉంది, అంటే -4.
ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 14 ఉంది, అంటే -1. అంటే ఇక్కడ -4 -1 ఉంది. ఒక తర్వాత ఆలోచిద్దాం, దీని నుంచి మనం ఏం డిసైడ్ చేయలేకపోతున్నాం. ఓకే, ఇప్పుడు థర్డ్ గ్రూప్ లెటర్ గురించి ఆలోచించినట్లయితే ఇక్కడ మనకి థర్డ్ది ఎంత ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ ఎంత అయింది 11 అయింది, అంటే +3 అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 17 20 అయింది, అంటే ఇక్కడ కూడా +3 అనమాట. అంటే ఇప్పుడు సెకండ్ లెటర్ గురించి తర్వాత ఆలోచిస్తాం. థర్డ్ లెటర్ 3 యాడ్ చేయాలి. 11కి 3 యాడ్ చేస్తే 14. 14th లెటర్ ఏంటి ఎన్, అంటే చివరిలో ఎన్ లేకపోతే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేసేయచ్చు మనం ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్ని. థర్డ్ ఫోర్త్ ఆప్షన్స్లో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మిడిల్ లెటర్ గురించి ఆలోచిద్దాం. ఇక్కడ -4 -2 కాన్స్టెంట్గా లేదు కాబట్టి డిక్రీజింగ్ ఆర్డర్లో చెక్ చేద్దాం. ఇక్కడ -4 తర్వాత -3 చేసామనుకోండి, ఇక్కడ -2 వస్తుంది, ఇక్కడ -1 వస్తుంది అనుకుందాం. అంటే ఇక్కడ -2 అనుకుందాం. ఓకే, -2. అప్పుడు ఇక్కడ ఏమవ్వాలి, సారీ -3 అవుతుంది అనుకుందాం. ఇక్కడ మనకి -2 అవ్వాలి, అప్పుడు -1 వస్తుంది. ఓకే, ఇప్పుడు చేసి చూద్దాం. ఇక్కడ 24లోంచి 4 మైనస్ చేసాం, తర్వాత 3 మైనస్ చేసాం అనుకోండి, ఎంత వస్తుంది 17 వస్తుంది. అంటే మధ్యలో 17th లెటర్ ఉంది అనుకుందాం. 17th లెటర్ ఏంటి క్యూ. ఈ ఆప్షన్ ఉంది మనకి ఫోర్త్ ఆప్షన్లో. నెక్స్ట్ 17లోంచి 2 మైనస్ చేస్తే 15 వస్తుంది, సరిపోయింది కదా. కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఆప్షను కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ మిడిల్లో ఉన్న ఈ లెటర్స్ యొక్క కోడ్స్ అనేవి కాన్స్టెంట్గా మారడం లేదు, అంటే గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ ఫస్ట్ -4, తర్వాత -3, -2, -1 ఇట్లా మారినాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి మిక్స్డ్ సిరీస్ ఇచ్చారనమాట. అంటే ఆల్ఫాబెట్స్ నెంబర్స్ మిక్స్ చేసి ఇచ్చారు. ఓకే, ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆల్ఫాబెట్స్ గురించి ఆలోచిద్దాం. దీని కోడ్ ఎంత 6, దీని కోడ్ 12, మధ్యలో క్వశ్చన్ మార్క్ ఉంది. నెక్స్ట్ 18, ఇదేమో 26. దీన్ని బట్టి మనం డిసైడ్ చేయలేం కాబట్టి దీన్ని చూద్దాం ఒకసారి. ఓకే, ఇది ఎలా ఇంక్రీజ్ అయ్యింది. ఇక్కడ 12 18 అయింది, అంటే +6. నెక్స్ట్ 18 26 అయింది, అంటే +8. అంటే ఇది ఫిక్స్డ్గా లేదు. 6 మళ్ళీ 8 అయింది, అంటే ఇక్కడ ముందు 4 2 వచ్చింది అనుకుందాం. ఇప్పుడు 6కి 2 యాడ్ చేస్తే ఎంత 8, 8కి 4 యాడ్ చేస్తే 12. కాబట్టి ఇలా అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఏమో 2 యాడ్ చేశారు, తర్వాత ఏం చేశారనమాట 4 యాడ్ చేశారు అనమాట. తర్వాత 2 4 6 8 అలా వచ్చిందనమాట. కాబట్టి మనకి 6కి 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 8, అంటే 8th లెటర్ వస్తుంది అనమాట క్వశ్చన్ మార్క్లో. అదేంటి మనకి హెచ్, అంటే లెటర్ని ఐడెంటిఫై చేసాం. కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ని సెకండ్ ఆప్షన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇప్పుడు మనకి నెంబర్ గురించి ఆలోచించాలి. ఓకే, ఇక్కడ ఈ నెంబరు ఒక నెంబరు అంటే దేన్ని యాడ్ చేయడమో మల్టిప్లై చేయడం వల్ల మనకి క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన ఆ నెంబర్ వస్తుంది. ఇక్కడ 42 అయింది, ఇక్కడ 42 168 అయింది. దీనికి ఇది ఎన్ని టైమ్స్ ఉంది 4 టైమ్స్ ఉంది, అంటే 4తో ఇంటూ చేస్తే వచ్చింది. నెక్స్ట్ ఇది దీనికి 5 టైమ్స్ ఉంది, అంటే 5తో ఇంటూ చేస్తే వచ్చిందనమాట. అంటే మల్టిప్లై చేసే నెంబర్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే దీని ముందు ఏముంటుంది 3 ఉంటుంది, ఇందు ముందు 2 ఉంటుంది. అంటే 7ని 2తో ఇంటూ చేస్తే ఈ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన ఆల్ఫాబెట్ తర్వాత నెంబర్ వస్తుందన్నమాట. 7 2s ఎంత 14 కదా. అంటే H14 ఆ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన గ్రూప్ ఆఫ్ లెటర్ ఆల్ఫాబెట్ అంటే నెంబర్ అనమాట. కాబట్టి అది ఎక్కడుంది థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ 14ని 3తో ఇంటూ చేస్తే 42 సరిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ ఇది రిపీటెడ్ సిరీస్ అనమాట. ఈ క్వశ్చన్స్ని చాలామంది తప్పు చేసేస్తూ ఉంటారన్నమాట, సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల, ఇందులో ఉన్న లాజిక్ని మనం సరిగా అవగాహన చేసుకోకపోవడం వల్ల. రిపీటెడ్ సిరీస్ అంటే మనకి ఆల్ఫాబెట్స్ ఒక ఆర్డర్లో రిపీట్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏఏ బీబీ సిసి డిడి ఇట్లా అయినా రిపీట్ అవ్వచ్చు, లేకపోతే ఏబిసి 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 ఇట్లా అయినా రిపీట్ అవ్వచ్చు, లేకపోతే ఇది ఏబిసి తర్వాత బీసీఏ తర్వాత సిఏబి ఇట్లా. అంటే ప్రతి గ్రూప్లో 3 లెటర్స్ ఉండేలా ఇలా రిపీట్ అవ్వచ్చు. లేకపోతే ఇట్లా ఏ
2 బీలు, 3 సీలు, 4 డీలు ఇట్లా కూడా ఉండొచ్చు అనమాట సిరీస్. కాబట్టి ఇవి మ్యాక్సిమం వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ మనం ఒక లాజిక్ను ఉపయోగించి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అదేంటంటే అసలు ఈ సిరీస్లో మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి అంటే బ్లాంక్స్తో కలిపేసి అసలు సిరీస్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ కౌంట్ చేద్దాం ఎన్ని లెటర్స్ ఉంటాయి. 1 2 బ్లాంక్స్ కూడా కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 అంటే ఇక్కడ మొత్తం 25 లెటర్స్ ఉన్నాయి ఈ సిరీస్లో. దీన్ని ఎలా విడగొట్టగలము అంటే 5 5s కింద విడగొట్టవచ్చు. అంటే 5 లెటర్స్ చొప్పున 5 గ్రూపులుగా విభజించవచ్చు. ఒకవేళ ఇచ్చిన సిరీస్లో 20 లెటర్సే ఉన్నాయనుకుందాం. అప్పుడు ఎలా విడగొట్టవచ్చు దీన్ని 4 4 లెటర్స్ చొప్పున 5 గ్రూప్ చేయొచ్చు. లేకపోతే 5 5 లెటర్స్ చొప్పున 4 గ్రూప్ చేస్తాం. ఫస్ట్ ఏదో ఒక మెథడ్ని ఫాలో అవుతాం, సాధ్యం కాకపోతే రెండోది తీసుకుంటాం. ఒకవేళ 15 ఉన్నాయనుకోండి ఎలా చేయొచ్చు 3 5స్గా విడగొట్టవచ్చు, అలాగే 5 3స్గా విడగొట్టవచ్చు అనమాట. అలాగే 12 ఉన్నాయనుకోండి మనం ఎలా విడగొట్టవచ్చు అంటే 3 4స్గా విడగొట్టవచ్చు, అలాగే 4 3స్గా విడగొట్టవచ్చు అనమాట. ఇలా విడగొట్టుకుని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక 25 కాబట్టి మనకు ఒకటే చాయిస్ ఉంది, 5 5s are 25. అంటే ఇప్పుడు ఈ లెటర్స్ని బ్లాంక్స్ని కలిపి 5 5 గ్రూప్స్ కింద విడగొడదాం. ఒక్కొక్క గ్రూప్లో 5 లెటర్స్ వచ్చేలా విడగొడదాం. ఓకే, 1 2 3 4 5 అంటే ఇక్కడికి ఒక గ్రూప్ అనమాట. 4 5 ఇక్కడికి ఒక గ్రూపు 1 2 3 4 5 1 2 3 4 5 ఇలా 5 5 లెటర్స్ చెప్పినప్పుడు గ్రూప్గా విడగొట్టాం. ఇప్పుడు గ్రూప్స్ని స్టడీ చేయండి. ఇక్కడ ఫస్ట్ గ్రూప్లో ఫస్ట్ లెటర్ కే, సెకండ్ గ్రూప్లో కూడా కేనే, నెక్స్ట్ 4th గ్రూప్లో కూడా కేనే. కాబట్టి మనం అన్ని గ్రూప్లో కే ఉంది అనుకుని చూద్దాం. అంటే ఇక్కడ బ్లాంక్ ఉంది కాబట్టి ఇక్కడ కే రాద్దాం, ఇక్కడ బ్లాంక్ ఉంది కాబట్టి ఇక్కడ కే రాసి చూద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లెటర్ని అబ్జర్వ్ చేద్దాం. థర్డ్ లెటర్ ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇక్కడ థర్డ్ లెటర్ ఎల్ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది, ఎల్ ఉంది. కాబట్టి థర్డ్ బ్లాంక్లో మనం ఎల్ రాసేద్దాం. థర్డ్ లెటర్స్ అన్నీ ఫిల్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఫోర్త్ లెటరు ఎన్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. కాబట్టి 4th బ్లాంక్లో ఎక్కడ బ్లాంక్ ఉంటే అక్కడ ఎన్ రాసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు 5th ఇక్కడ ఒక్క చోటే ఉంది ఎమ్, ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇక్కడ ఎమ్ రాసి చూద్దాం, ఇక్కడ ఎమ్ రాసి చూద్దాం. ఎమ్ ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఎమ్ అంటే ఎమ్. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం వేటిని అయితే రాసామో ఇట్లా వెరిఫై చేయండి. పెన్సిల్ దగ్గర పెట్టుకుని ఇట్లా గ్రూపింగ్ చేసుకుని ట్రై చేయండి. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఆలోచిస్తాం అనమాట. ఇప్పుడు మనం వేటితో అయితే నింపామో ఆ లెటర్స్ని ఒక గ్రూప్గా రాసుకుందాం. ఇక్కడ ఎల్ రాసాం, ఎన్ ఎమ్, తర్వాత ఎమ్ కే, తర్వాత ఎన్ ఎం కే ఎం. ఓకే, ఇప్పుడు ఈ గ్రూపు ఇచ్చిన ఆప్షన్స్లో ఉందనుకోండి మనం చేసింది కరెక్ట్ ప్రాసెస్ అవుతుంది అనమాట. లేకపోతే అప్పుడు డిఫరెంట్గా ఆలోచిస్తాం. కానీ ఇక్కడ 25 ఇంక వేరే ఆల్టర్నేటివ్గా విడగొట్టలేము. అలా కాకుండా 20 ఉంది, మీరేమో 4 4 లెటర్స్ చొప్పున 5 గ్రూప్గా చేస్తారు, సాధ్యం కావట్లేదు. అప్పుడు ఏం చేస్తారు 5 5 లెటర్స్ చొప్పున 4 గ్రూప్స్గా చేసి చెక్ చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు ఇవి ఈ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడైనా ఉందేమో చూద్దాం. ఎల్ఎన్ఎం ఇది ఎలిమినేట్ చేసేయచ్చు, ఎల్ఎన్ఎం. ఓకే, నెక్స్ట్ 2 ఎంలు వచ్చే తర్వాత ఇక్కడ 2 ఎంలు రాలేదు తీసేసాం, ఇక్కడ తీసేయచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లో ఎల్ఎన్ఎం ఎం కేఎన్ ఎంకేఎం ఇక్కడ ఫస్ట్ గ్రూప్ మ్యాచ్ అయ్యింది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం సులభంగా తక్కువ సమయంలో కొంచెం ప్రాక్టీస్ చేశారంటే ఈ రిపీటెడ్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ని మీరే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా మనకి రిపీటెడ్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఫస్ట్ అసలు మొత్తం సిరీస్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. ఇక్కడ కూడా 25 ఉన్నాయి కాబట్టి 5 5 లెటర్స్ చెప్పిన గ్రూప్గా తీసుకుందాం. అంటే ఇక్కడికి ఒక గ్రూపు, నెక్స్ట్ సెకండ్ గ్రూపు, థర్డ్ గ్రూపు, 4th గ్రూపు, 5th గ్రూపు. ఇప్పుడు గ్రూప్స్ని
అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ లెటర్ గురించి ఆలోచిద్దాం. ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ ఫస్ట్ బ్లాంక్ని ఎక్స్తో నింపేద్దాం. నెక్స్ట్ సెకండ్ లెటరు ఎక్కడ ఖాళీగా లేదు. థర్డ్ లెటరు ఇక్కడ వై ఉంది, అన్నిట్లో వై ఉంది. కాబట్టి ఈ బ్లాంక్ని మనం వైతో నింపేయచ్చు. ఇప్పుడు ఫోర్త్ లెటర్ ఇక్కడ డబ్ల్యూ ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉంది. కాబట్టి ఫోర్త్ ప్రతి గ్రూప్లో ఉన్న ఫోర్త్ బ్లాంక్ని డబ్ల్యూతో నింపొచ్చు మనం. ఇప్పుడు ఫిఫ్త్ లెటర్ మనకి ఇందులో ఒక్క దానిలోనే ఉంది, జెడ్ ఉంది కదా. కాబట్టి వీటిని జెడ్తో నింపుదాం. జెడ్ అండ్ జెడ్. ఇప్పుడు మనం నింపిన ఆ లెటర్స్ అన్నింటినీ ఒక గ్రూప్ ఫామ్ చేద్దాం. వై డబ్ల్యూ జెడ్ ఎక్స్ డబ్ల్యూ ఎక్స్ జెడ్. ఇప్పుడు ఈ గ్రూప్ ఇచ్చిన ఆప్షన్స్లో ఉందేమో ఒకసారి వెరిఫై చేద్దాం. వైడబ్ల్యూజెడ్ అన్నిటి ఇక్కడ లేదు, వైడబ్ల్యూజెడ్. కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, లాస్ట్ రెండు చూద్దాం. ఎక్స్జెడ్, ఇక్కడ ఎక్స్జెడ్ లేదు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఎక్స్జెడ్ ఉంది, ఎక్స్వై ఉంది, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందట, సెకండ్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది మిక్స్డ్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇందులో మనకు ఒక సిరీస్లో కొన్ని నెంబర్స్ని అట్లాగే కొన్ని సింబల్స్ని ఇవ్వడం జరిగింది అనమాట. కొన్ని సందర్భాల్లో ఆల్ఫాబెట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ మనకి ఈ సిరీస్లో సింబల్స్ అండ్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారంటే, హౌ మెనీ టూస్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ స్ట్రింగ్ విచ్ ఈజ్ ఫాలోడ్ బై ఏ సింబల్. ఫాలోడ్ అంటే ముందు రావడం అనమాట. అంటే ప్రెసిడెడ్ బై ఏ సింబల్ అంటే ముందు ఒక సింబల్ ఉండి తర్వాత ఒక సింబల్ ఉన్న టూస్ ఎన్ని ఉన్నాయి అంటున్నారు అనమాట. అంటే ఇక్కడ ఒక సింబల్ ఉండాలి, మధ్యలో టూ ఉండాలి, తర్వాత కూడా సింబల్ ఉండాలి. అంటే రెండు సింబల్స్ మధ్యలో ఉండే టూలు. ఫస్ట్ అసలు టూలు చూద్దాం. మనకి ఇక్కడ టూ ఉంది. ఓకే, దీన్ని కౌంట్ చేయాలంటే అది రెండు సింబల్స్ మధ్యలో ఉండాలి. ఇది సింబల్ ఉంది కానీ ఇక్కడ సింబల్ లేదు, కాబట్టి దీన్ని కౌంట్ చేయకూడదు. ఇక్కడ ఒక టూ ఉంది, సింబల్స్ మధ్యలో లేదు, కౌంట్ చేయకూడదు. ఇక్కడ ఒక టూ ఉంది, ఇక్కడ ముందు ఒక సింబల్ ఉంది, వెనక ఒక సింబల్ ఉంది, కాబట్టి దీన్ని కౌంట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక టూ ఉంది, ముందు వెనక కూడా సింబల్స్ ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని కౌంట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక టూ ఉంది కానీ ముందు వెనక సింబల్స్ లేవు, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయాలి. అంటే ఇచ్చిన కండిషన్ని ఫాలో అవుతూ ఉన్న టూస్ ఎన్ని ఉన్నాయి, టూ ఉన్నాయి కదా, రెండే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ విచ్ ఈజ్ ఫాలోడ్ బై ఎన్ ఆడ్ నెంబర్ అండ్ ప్రెసిడెడ్ బై ఎన్ ఆడ్ నెంబర్. అంటే రెండు ఆడ్ నెంబర్స్ మధ్యలో ఉన్న ఈవెన్ నెంబర్ కావాలంట. ఓకే, ఇలా ఉండాలి. ఈ కండిషన్ ఫాలో అయ్యే ఈవెన్ నెంబర్స్ చూడాలి మనం. అంటే ఈవెన్ నెంబర్స్ని కౌంట్ చేయాలి, కానీ కండిషన్ ఏంటి, దాని ముందు వెనక కూడా ఆడ్ నెంబర్స్ ఉండాలి. అంటే సరి సంఖ్యలని మనం లెక్క పెట్టాలి. ఏ సరి సంఖ్యను లెక్క పెట్టాలి, దానికి ముందు వెనుక కూడా బేస్ సంఖ్యలు ఉన్న సరి సంఖ్యలు మాత్రమే లెక్క పెట్టాలి. సరి సంఖ్యలు అంటే ఈవెన్ నెంబర్స్ అంటే తెలుసు కదా, 2 టేబుల్లో వచ్చే నెంబర్స్ అనమాట. ఇక్కడ 2 ఉంది, ఇది సరి సంఖ్య. ఇప్పుడు ముందు వెనకలో ఆడ్ నెంబర్స్ ఉన్నాయా, ఉన్నాయి కదా, 3, 5 ఆడ్ నెంబర్స్, కాబట్టి దీన్ని కౌంట్ చేయొచ్చు. ఇక్కడ ఒక 2 ఉంది, అంటే 6 ఉంది, ఇది ఈవెన్ నెంబరే. ముందు వెనక ఆడ్ నెంబర్స్ లేవు, దీన్ని కౌంట్ చేయొద్దు. ఇక్కడ 2 ఉంది, ముందు వెనక ఆడ్ నెంబర్స్ లేవు, కౌంట్ చేయొద్దు. ఈ 6కి ముందు ఆడ్ నెంబర్ ఉంది, వెనక ఆడ్ నెంబర్ ఉంది, దీన్ని కౌంట్ చేయొచ్చు. ఇది ఈవెన్ నెంబరే. ముందు ఆడ్ నెంబర్ ఉంది కానీ తర్వాత ఈవెన్ నెంబర్ లేదు, కాబట్టి దీన్ని కౌంట్ చేయకూడదు. 2 దీనికి ముందు ఆడ్ నెంబర్ లేదు, కౌంట్ చేయకూడదు. 4 ముందు వెనక ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కదా, అంటే దీన్ని కౌంట్ చేయాలి. నెక్స్ట్ ఇది ముందు వెనక ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కౌంట్ చేయాలి. 6 ముందు వెనక ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, కౌంట్ చేయాలి. 2 ముందు వెనక ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, కౌంట్ చేయాలి. 2 ఇది ముందు ఆడ్ నెంబర్ ఉంది కానీ ఇది ఆడ్ నెంబర్ కాదు, కాబట్టి దీన్ని కౌంట్ చేయకూడదు. దీన్ని కూడా ముందు ఆడ్ నెంబర్ లేదు కాబట్టి కౌంట్ చేయకూడదు. 6కి ముందు వెనక ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, కౌంట్ చేయాలి. 8ని మళ్ళీ కౌంట్ చేయకూడదు, ఇది ఈవెన్ నెంబర్ కదా. మళ్ళీ 4ని కౌంట్ చేయకూడదు, ఇది ఈవెన్ నెంబర్ కదా. నెక్స్ట్ 4 ఇది ఆడ్ నెంబరే, ఇది ఆడ్ నెంబరే, కౌంట్ చేయాలి. 2 ఇది ఆడ్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్, కౌంట్ చేయాలి. 2 ముందు వెనక ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, కౌంట్ చేయాలి. దీనికి వెనక మనకి ఆడ్ నెంబర్ లేదు కాబట్టి దీన్ని కౌంట్ చేయకూడదు అనమాట. ఓకే, ఇప్పుడు
ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 9. అలాంటివి ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి కదా. 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చాయి. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ఇఫ్ వై డిలీట్ ఆల్ ద సింబల్స్ ఫ్రమ్ ద గివెన్ స్ట్రింగ్ విచ్ నెంబర్ విల్ కమ్ ఇమ్మీడియట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ ద మిడిల్ ఆఫ్ ఆల్. అంటే ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు కదా, ఈ సిరీస్లో మనకి సింబల్స్ అన్నిటినీ రిమూవ్ చేసినట్లయితే కరెక్ట్గా మిడిల్ నెంబర్కి లెఫ్ట్ సైడ్ వచ్చే ఇక్కడ మధ్యలో ఉన్న సంఖ్యకు తక్షణం ఎడం వైపున వచ్చే సంఖ్య ఏది అంటున్నారు అనమాట. ఇప్పుడు ఇందులో సింబల్స్ని రిమూవ్ చేద్దాం. అంటే ఇది సింబలు, ఈ సింబల్స్ అన్నిటినీ రిమూవ్ చేసి అప్పుడు మిగిలిన వాటిని ఒక ఆర్డర్లో రాద్దాం. ఓకే, ఇప్పుడు మిగిలిన నెంబర్స్ ఏంటి మనకి? 3 2 5 6 2 3 6 7 2 8 1 3 4 7 9 5 3 2 5. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లో ఉన్నాయి. బోత్ సైడ్స్ కట్ చేసుకురండి. ఓకే, ఇప్పుడు మిడిల్లో మనకి ఏముంది? 8 ఉంది కరెక్ట్గా. ఇప్పుడు ఏమన్నాడు? ఈ 8కి లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్, ముందున్న నెంబర్ కావాలి ఎడం వైపున. కాబట్టి 2 ఉంది కదా, కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, రిఫర్ టు ద ఫాలోయింగ్ నెంబర్ లెటర్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. ఇక్కడ కండిషన్ ఏంటంటే హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రొసీడెడ్ బై ఏ వొవెల్. అంటే ముందు వొవెల్ ఉండాలి. అండ్ ఆల్సో ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఏ కాన్సనెంట్, తర్వాత కాన్సనెంట్ ఉండాలి. అట్లాంటి వాటికి మధ్యలో నెంబర్ ఉండాలన్నమాట. అంటే వొవెల్కి కాన్సనెంట్కి మధ్యలో ఉండే నెంబర్స్ని కౌంట్ చేయాలి. అంటే వొవెల్ అంటే అచ్చులు అంటాం కదా, ఇవి అచ్చులు, హల్లు, మధ్యలో సంఖ్య. ఈ కండిషన్ని ఫాలో అయ్యేటట్లున్న నెంబర్స్ని మనం కౌంట్ చేయాలి అన్నమాట. ఓకే, ఫస్ట్ నెంబరు 4 నెంబరే. ముందు వొవెల్ లేదు, ఇది కాన్సనెంట్ కదా, దీన్ని కౌంట్ చేయకూడదు. 1 ఉంది, దీనికి ముందు వొవెల్ ఉంది. తర్వాత ఇక్కడ వొవెల్స్ అంటే ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు, ఇవి వొవెల్స్. మిగిలినవన్నీ కూడా కాన్సనెంట్స్. కాబట్టి ఇక్కడ మనం 1 అని కౌంట్ చేయాలి. ఇక్కడ 9 కౌంట్ చేయకూడదు, ఇది వొవెల్ కాదు కదా. నెక్స్ట్ 7, ఇది వొవెల్ కాదు. ఇది 5, ఇది వొవెల్ కాదు. నెక్స్ట్ 0, ఇది వొవెలు, ఇది కాన్సనెంట్, అంటే దీన్ని కౌంట్ చేయాలి మనం. నెక్స్ట్ 5, దీనికి ముందు వొవెల్ లేదు కదా, కాబట్టి ఇది 0గా కానీ ఓగా కానీ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓ అనుకుంటే కౌంట్ చేయాలి, మరి చూద్దాం ఒకసారి. నెక్స్ట్ 4, వొవెల్ కాన్సనెంట్ ఉంది. ఓకే, ఇక్కడ ఎన్ని వచ్చాయి? 1 2 3 4 వచ్చాయి. కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. యాక్చువల్గా అంటే ఇది టైపింగ్లో మిస్టేక్ కావచ్చు. ఇది ఓ అయితే మనకి ఏమవుతుంది? ఆప్షన్ 4 అవుతుంది, సెకండ్ ఆప్షన్ 4 వస్తున్నాయి. ఒకవేళ అది 0 అనుకోండి, అప్పుడు మనకి అది నెంబర్గా తీసుకోం కదా. అంటే ఇది 0 అయితే మనం ఇది కౌంట్ చేస్తాం. ఓ అయితే అసలు అది నెంబరే కాదు కాబట్టి దాన్ని చేస్తాం. కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా కరెక్ట్ కావచ్చు అనమాట. అంటే మీకు క్వశ్చన్ పేపర్లో ఇలా డౌట్ఫుల్గా ఉండే అవకాశం లేదనమాట. ఓ అయితే ఇట్లాగా యాక్చువల్ సర్కిల్ షేప్లో ఉంటుంది, 0 అయితే ఇలాగా కొంచెం ఓవెల్ షేప్లో ఉంటుంది. ఇక్కడ మనకి టైపింగ్లో ప్రాబ్లం వల్ల అది ఓనా 0 అనేది నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇది మనం ఓ అనుకున్నట్లయితే 5ని కౌంట్ చేస్తాం, 0 అయినట్లయితే కౌంట్ చేయమన్నమాట. ఓకే, నెక్స్ట్, రిఫర్ టు ద ఫాలోయింగ్ నెంబర్ లెటర్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ విచ్ ఫాలోస్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ ఆర్ దేర్. అంటే ఈవెన్ నెంబర్స్ని మనం కౌంట్ చేయాలి. ఎలాంటి ఈవెన్ నెంబర్స్ని? విచ్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రొసీడెడ్ బై ఏ వొవెల్, అంటే వాటి మధ్యలో వాటి ముందు వొవెల్ ఉండాలి. అండ్ ఆల్సో ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఏ కాన్సనెంట్,
తర్వాత ఏమో కాన్సనెంట్ ఉండాలి. అంటే ఈ కండిషన్ని ఫాలో అయ్యేదన్నమాట. అంటే అచ్చు, సరి సంఖ్య, నెక్స్ట్ హల్లు. ఈ కండిషన్ని ఫాలో అయ్యి సరి సంఖ్యలు ఎన్నో కౌంట్ చేయాలి. ఫస్ట్ 4 ఈవెన్ నెంబరే, కానీ దాని ముందు ఎక్స్ ఉంది, అది ఓవెల్ కాదు కదా, కౌంట్ చేయకూడదు. ఇది మనకి సరి సంఖ్య కాదు, ఇది సరి సంఖ్య కాదు, ఇది ఈవెన్ నెంబర్ కాదు, ఈవెన్ నెంబర్ కాదు, ఇది జీరోను కూడా మనం ఈవెన్ నెంబర్గానే భావిస్తాం కదా. కాబట్టి దీనికి ముందు ఒక అచ్చు ఉంది, తర్వాత ఒక హల్లు ఉంది, ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి దీన్ని కౌంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది 0, దీని ముందు అచ్చు లేదు కాబట్టి దీన్ని కౌంట్ చేయకూడదు. 4 ఇది ఈవెన్, ఇది ఓవెల్, ఇది కాన్సనెంట్ కాబట్టి దీన్ని కౌంట్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయి అలాంటివి, 2 వచ్చాయి కదా, కాబట్టి మనకి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా మనకి మిక్స్డ్ సిరీసే, ఇందులో మనకి నెంబర్స్ అండ్ సింబల్స్ ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్, అంటే నంబర్స్ని కౌంట్ చేయాలి మనం. ఎలాంటి నంబర్స్ని కౌంట్ చేయాలి, విచ్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రొసీడెడ్ బై ఏ సింబల్, అంటే ముందు ఒక సింబల్ ఉండాలి, అండ్ ఆల్సో ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్, అంటే తర్వాత కూడా సింబల్ ఉండాలి. అంటే 2 సింబల్స్ మధ్యలో ఉండే నెంబర్స్ని కౌంట్ చేయాలి. ఇక్కడ ఈ నెంబరు 2 సింబల్స్ మధ్యలో ఉంది కదా, కాబట్టి దీన్ని కౌంట్ చేయొచ్చు. ఈ నెంబరు సింబల్స్ మధ్యలో లేదు, ఈ నెంబర్ కూడా సింబల్స్ మధ్యలో లేదు, ఈ నెంబరు సింబల్స్ మధ్యలో లేదు, 3 కూడా సింబల్స్ మధ్యలో లేదు, 9 లేదు, మళ్ళీ ఇది కూడా లేదు, ఇది లేదు, మళ్ళీ 3 2 సింబల్స్ మధ్యలో ఉంది, మళ్ళీ ఇది సింబల్స్ మధ్యలో లేదు, ఇది సింబల్స్ మధ్యలో లేదు, ఇది సింబల్స్ మధ్యలో లేదనమాట. ఎలా ఎన్ని ఉన్నాయి మనకి, 2 ఉన్నాయి కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3rd ఆప్షన్ అవుతుందన్నమాట. ఓకే, మీరు కనుక ఈ వెర్బల్ సిరీస్కి సంబంధించిన ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి సహాయపడే కాన్సెప్ట్స్ బాగా నేర్చుకున్నట్లయితే ఈ టాపిక్లో భాగంగా అడిగే క్వశ్చన్స్ 100% యాక్యురేట్గా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇలాంటి మరి క్వశ్చన్స్ని మీరు మరికొన్ని క్వశ్చన్స్ని సొంతంగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.